హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? గోదావరి కని నుంచి సత్యనారాయణ గారు ఒక బ్రాండెడ్ కంపెనీ ఏవిఆర్ వాడుతున్నారండి. ఆయన రవి గారు నాకు ఒక మంచి స్పీకర్ ప్యాకేజు, అదేవిధంగా ఒక యాక్టివ్ సబ్ వూఫర్ ఇవ్వండి అని అడిగారు. అయ్యా, యాక్టివ్ సబ్ వూఫర్ మేకింగ్లో ఉందండి, అది కంప్లీట్ అయితే ఖచ్చితంగా యాక్టివ్ సబ్ వూఫర్లో బయటకి ఇస్తాను. మరి సబ్ యాంప్లిఫైర్ ఉండదు. సో ప్రస్తుతం అయితే ఒక సబ్ యాంప్లిఫైరు, దానికి సూటబుల్ సబ్ వూఫరు, స్పీకర్ ప్యాకేజ్ తయారు చేసి పంపించడం అయితే జరుగుతుందండి. సో లో ప్రైస్లో ఒక ఏవిఆర్ తీసుకుంటే దానికి డైరెక్ట్గా సబ్ వూఫర్ అవుట్ ఇస్తాడు, డైరెక్ట్గా మన సబ్ వూఫర్ కనెక్ట్ చేసుకోవచ్చు. హై అండ్ మోడల్లో మనము ఏవిఆర్ తీసుకుంటే దానికి సబ్ ప్రీ అవుట్ మాత్రం ఇస్తారు. ఏదైనా 5.2 అని 7 అని రెండు సబ్ ప్రీ అవుట్లు ఇస్తారు. ఏదో ఒక దానికి మనం సబ్ ప్రీ అవుట్ నుంచి ఒక ఆర్సీ కేబుల్ కనెక్ట్ చేసుకుని ఈ యాంప్లిఫైర్కి ఇన్పుట్ చేసి దీని నుంచి స్పీకర్ వైర్లు సబ్ వూఫర్ కనెక్ట్ చేసుకుంటే చక్కగా సబ్ వూఫర్ పనిచేస్తుందండి. అయితే మీకు అనిపించవచ్చు బేస్ ఏ విధంగా వస్తుంది, ఒక బ్రాండెడ్ కంపెనీ ఒక యాక్టివ్ సబ్ వూఫర్తో కంపేర్ చేయొచ్చా అంటే, అయ్యో ఒక బ్రాండెడ్ కంపెనీ యాక్టివ్ సబ్ వూఫర్ కొంటే అది నియర్ ఒక 200 వాట్ RMSలో ఉంటుందండి. ఇదర్ 4 ohms ఆ రేంజ్లో ఉంటుంది. మనం ఇచ్చే సబ్ వూఫర్ కూడా JBL 1500 వాట్ పీక్ పవర్, RMS వచ్చి 320 వాట్ RMS, అంటే RMS ఎక్కువగానే ఉంటుంది, పీక్ పవర్ 1500 వాట్ ఉంటుంది. ఇక ఓమ్స్ వచ్చినప్పటికి 4 ohms. దానికి సూటబుల్గా మన సబ్ యాంప్లు అయితే మేక్ చేస్తాము. సింగిల్ సబ్ వూఫర్ అయితే సింగిల్ సబ్ యాంప్ అని, అలా కాకుండా డ్యూయల్ సబ్ వూఫర్ వాడతామంటే డ్యూయల్ సబ్ యాంప్ అని, అలా వేరువేరుగా మనం చేయడం జరుగుతుందండి. అదేవిధంగా రీసెంట్గా మనం చూసే ఉంటే కావుల శ్రీనివాసరావు గారికి 15 ఇంచ్ సబ్ ఇస్తున్నాను. ఆ 15 ఇంచ్ సబ్ వూఫరు దానికి సూటబుల్గా ఒక సబ్ వూఫర్ యాంప్లిఫైర్ కూడా మేకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మనము ఒక బ్రాండెడ్ కంపెనీ ఏవిఆర్కి ఈ విధంగా స్పీకర్ ప్యాకేజ్ ఇస్తామండి. చాలా అంటే చాలా చక్కగా పనిచేస్తుంది, అందులో ఎటువంటి డౌట్ లేదు. క్లియర్గా చెప్పాలంటే ఒక ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైటు ఒక బ్రాండెడ్లోని ఒక బుక్సెల్ స్పీకర్ తీసుకుంటే ఆ ప్రైస్లో మొత్తం ప్యాకేజ్ వచ్చేస్తుందని చెప్పొచ్చండి, అందులో సందేహం అయితే లేదు. అయితే ఈ ప్రైస్ ఎంత ఏంటనేది ఇదే డిస్క్రిప్షన్ వీడియోలో పెడతాను, ఒకసారి చెక్ చేయొచ్చు. స్పీకర్లు వచ్చినప్పటికి సబ్ JBL, ఇది సబ్ వూఫర్ యాంప్లిఫైర్ అని చెప్పుకున్నాము. బిఫోర్ వీడియోస్లో నేను దీని మీద వీడియోస్ చేస్తున్నాను, దాని లింక్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను, అక్కడికి వెళ్ళి చూడొచ్చండి. అండ్ మన 7.1, 7.2, 5.1, 5.2 అన్నిట్లో వాడే అదే కుమార్ ఆడియో, అదే స్పీకర్ ప్రొడక్షను, అదే సప్రియామ్ బోర్డు, ఇన్ ది సేమ్ టైము అదే ట్రాన్స్ఫార్మర్ రన్ చేస్తూ ఇదైతే మన మేకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇక స్పీకర్లు వచ్చినప్పటికి 8 ohmsలో జిప్ కంపెనీ స్పీకర్లు అయితే యూజ్ అయితే చేస్తామండి. ఫ్రంట్ లెఫ్ట్ ఫ్రంట్ రైట్ 80 వాట్ జిప్ కంపెనీ ఊఫర్లు, సరౌండ్ లెఫ్ట్ సరౌండ్ రైట్ 75 వాట్ జిప్ కంపెనీ ఫుల్ రేంజ్ స్పీకర్స్, అన్నిట్లో కూడా 2-way క్రాస్ ఓవర్స్ ఉన్నాయి. మ్యాగ్నెట్ ఫెడరల్ వేయడం అయితే జరిగింది. ఇది కూడా యాజ్ యూజువల్గా ఆ విధంగానే 2 ఫుల్ రేంజ్ స్పీకర్లు, ఒక క్రాస్ ఓవర్, ఒక మ్యాగ్నెట్ ఫెడరల్ అయితే ఉండడం అయితే జరిగిందండి. ఈ విధంగా టోటల్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. మరొకసారి చెప్తున్నాను, ప్రైస్ డీటెయిల్స్ అనేది ఈ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ఒకసారి చూడండి. మీరు ఒక బ్రాండెడ్ కంపెనీ ఏవిఆర్ మీరు వాడుతున్నారు అంటే చక్కగా స్పీకర్ ప్యాకేజ్ చక్కగా పనిచేస్తుంది, డౌట్ అయితే లేదు. లేదంటే అసెంబ్ల్డ్ యాంప్లిఫైర్ మేక్ చేస్తారన్నా ఈ యాంప్లిఫైర్ మినహా చక్కగా మొత్తం ప్యాకేజ్ రన్ చేసుకోవచ్చు. లేదంటే యాంప్లిఫైర్ 5 ఛానల్ యాంప్లిఫైర్ తయారు చేయించుకుని దాని నుండి ప్రీ అవుట్ తీసుకుని దీన్ని కనెక్ట్ చేసుకుని చక్కగా స్పీకర్ ప్యాకేజ్ రన్ చేసుకోవచ్చు అండి, అందులో డౌట్ లేదు. సత్యనారాయణ గారు ఏమన్నారంటే, రవి గారు నాకు టేక్ వుడ్ కలర్ స్పీకర్స్ ఇవ్వండి అన్నారు. ఆయన కోసము టేక్ వుడ్ కలర్ స్పీకర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. చూసారు కదా, ఆయన రూమ్ కలర్కి ఈ స్పీకర్స్ చాలా చక్కగా ఉన్నాయండి. సో ఈ స్పీకర్స్ అయితే ఆయన చూస్ చేసుకున్నారు. ఇక సబ్ వూఫర్కి ముందు ఫ్రేమ్ వస్తుందా లేదని డౌట్ రావచ్చు. సో ఈ ఫ్రేమ్ అనేది ఉంటుందండి, చూసారు కదా. ఓకేనా ఫ్రెండ్స్, మరొక వీడియోలో మరలా కలుద్దాం. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.